శ్రీ పంచమి మంగళాశాసనాలు. శిశిర ఋతువు దాటిన తరువాతే వసంతకాలం వస్తుంది. కానీ శిశిరాన్నే వసంతమని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? ఈ సమయంలో సూర్యుడు తన దిశని మార్చుకుంటున్నాడు. అంటే ఏం జరుగుతోంది? మనలో శబ్ద ఉత్పత్తి జరుగుతోంది. ఈ శబ్దము పంచస్థానములు దాటి వస్తోంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 భాగములలో 3 భాగములు లోపలే ఉండగా వైఖరి వాక్కు వస్తోంది. అలాంటి వైఖరి వాక్కుని సరస్వతీమూర్తిగా ఆరాధన చేయాలి మనము. అప్పుడే నిజమైన వసంతము అంటే భగవంతునికి ప్రీతిపాత్రమైన సంస్థానం అవుతుంది. అంచేతనేది శిశిరము పుచ్చభాగము స్థానభాగమవుతుంది. అలాంటి వసంత పంచమి నాడు శ్రీ పంచమిగా అమ్మవారిని ఆరాధన చేసుకుని వాగ్దేవత అనుగ్రహాన్ని మనమంతా పొందే అద్భుతమైన సన్నివేశమే ఈ నవ్య దినము, భవ్య దినము, కవనీయము, కమనీయము.